హలో ఫ్రెండ్స్. మనం క్షీరసాగర మంథనం వృత్తాంతం గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మంథనం అనేది మనకి దేవతలు, దానవులు అమృతం పొందడానికి జరుపుతారు. ఈ క్షీరసాగర మంథనం వృత్తాంతం మనకి పురాణ ఇతిహాసాల్లో కనిపిస్తుంది. మనకి ఇతిహాసాలైనటువంటి రామాయణం బాలకాండలోను, మహాభారతంలోని ఆది పర్వంలోనూ క్షీరసాగర మంథనం వృత్తాంతం ఉంటుంది. మనకి క్షీరసాగర మంథనం వృత్తాంతం ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో అష్టమ స్కందంలో ఉంటుందన్నమాట. మనం క్షీరసాగర మంథనం వృత్తాంతం గురించి తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతం అష్టమ స్కందంలో కూర్మావతారం గురించి మనకి పరీక్షిత్ మహారాజుతో శ్రీ సుఖ మహర్షి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు దూర్వాస మహర్షి ఇంద్రునికు పూజ చేయబడిన ఒక పుష్పమాలను ఇస్తే ఇంద్రుడు దానిని నిర్లక్ష్యంగా ఐరావతం మీద పడవేశాడు. ఆ ఏనుగు ఆ మాలను తన కాలి కింద తొక్కి నలిపివేసినది. ఈ ఘోరమైన అపచారానికి దూర్వాస మహర్షి మండిపడి శపించాడు. ఆ శాప ఫలితంగా ఇంద్రునితో సహా 3 లోకాల వారు ఐశ్వర్యము, వైభవము, పౌరుషము కోల్పోయారు. రాక్షసులతో జరుగుతుండే యుద్ధాలలో దేవతలు అధిక సంఖ్యలో మరణించేవారు. దేవతలే తరచూ ఓడిపోయేవారు. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు. ఏమి చేయాలో దిక్కుతోచక ఇంద్ర వరుణాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు పోయి విన్నవించుకొన్నారు. బ్రహ్మ వీరందరినీ తీసుకొని గాఢాంధకార తపస్సుకు ఆలవానునున్న అజిత విష్ణు భగవాను వద్దకు వెళ్ళారు. అందరూ ఆ భగవానుని అనేక విధాలుగా స్తుతించారు. వారికి కూడా సాధారణంగా ఆయన దర్శనం దొరకదు. ఆ స్వామి కరుణించి 1000 సూర్యుల కాంతితో వారికి దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవతలు ఆ దివ్య దర్శనాన్ని చూడలేక ఆశ్చర్యచకితులై చూస్తూ ఇలా అన్నారు: ప్రభూ, లోకాలన్నిటా నిండియుండి సర్వము తెలిసియున్న నీకు మేమని ఏమని విన్నవించుకోగలము? నీ యొక్క పాదపద్మల దర్శనంతోనే మాకు సర్వశుభాలు కలుగుతాయి కదా. అనగానే భగవానుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు: బ్రహ్మాది దేవతలారా, మీ యొక్క ఇక్కట్లు నాకు తెలుసును. కానీ సమయం మీకు అనుకూలంగా లేదు. ప్రస్తుతానికి మీరు కొంచెం అణిగి ఉండి రాక్షసులతో మంచిగా ఉండండి. మీరు అమృతాన్ని సంపాదించితే యుద్ధాలలో మరణించకుండా ఉంటారు, శక్తివంతులవుతారు. పాల సముద్రాన్ని మదించితే అమృతం లభిస్తుంది. మందర పర్వతాన్ని కవ్వముగా, వాసుకి సర్పాన్ని కవ్వపు తాడుగా వినియోగించాలి. దీనికి బలవంతులైన రాక్షసుల సహాయము మీకు చాలా అవసరం కనుక వారితో సఖ్యంగా ఉండండి. సాగర మంథనంలో కొన్ని మంచి వస్తువులు వస్తాయి, వాటిని ఆశించవద్దు. విషము కూడా వస్తుంది, దానికి భయపడవద్దు. మీకు శుభం కలుగుతుంది అని చెప్పి భగవానుడు అంతర్ధానమయ్యాడు. దేవతలు రాక్షసరాజైన బలిచక్రవర్తి పట్ల స్నేహాన్ని కనపరిచారు. బలహీనులై ఉన్న దేవతలు శత్రుత్వం చూపడం లేదు కనుక వారికి ఏ విధమైన హాని తలపెట్టవద్దని నీతిమంతుడైన బలిచక్రవర్తి రాక్షసులను ఆదేశించాడు. ఇంద్రుడు బలిచక్రవర్తికి మంచి మంత్రులాగా మంచి మాటలతో శాంతిని కలిగించేవాడు. అక్క చెల్లెళ్ళ సంతతి వారమైన మనము సఖ్యంగా ఉంటే అనేకమైన సుఖాలు పొందగలము. శత్రుత్వం వలన ఇంతవరకు చెడిపోయాము కదా. మనమంతా కలిసి కష్టపడి అమృతాన్ని సంపాదిద్దాం అని చెప్పి ఇంద్రుడు బలిచక్రవర్తిని సాగర మంథనానికి ఒప్పించాడు. ఎలాగ చేయాలో వివరించి చెప్పాడు. దేవతల సమూహానికి ఇంద్రుడు, రాక్షసులకు బలిచక్రవర్తి నాయకులుగా ఉంటూ మందర పర్వతాన్ని సమీపించారు. దేవశిల్పి అయిన త్వాష్ట ఆధ్వర్యాన
పర్వతం చుట్టూ కొంత మేరకు తవ్వి రోకళ్ళ వంటి పనిముట్లను దూర్చి పెకలించి కదిలించి తమ శక్తినంతా పెట్టి పెళ్ళగించి ఆ పర్వతాన్ని పైకెత్తారు. బలిష్టమైన చేతులతోనూ తలలతోనూ భుజాలతోనూ మోసుకొని వెళ్ళారు. కొంత దూరం మోసిన తర్వాత వాళ్లకు శక్తి సన్నగిల్లి పర్వతం ఒరిగి నేల పడింది. దాని కింద అనేకులైన దానవులు పడిపోయి మరణించారు. మిగిలిన వారు నిరుత్సాహపడి ఇటువంటి అసంభవమైన సాహసకృత్యానికి పూనుకోవడం వెర్రితనం అని తమను తాము నిందించుకొని నిస్సహాయులై నిల్చుండిపోయారు. ఈ తరుణంలో గరుడ వాహనుడైన విష్ణుమూర్తి వచ్చాడు. దేవదానవులు ఆయన్ను స్తుతించారు. వారిని చింతించవద్దని ధైర్యం చెప్పి ఆ పర్వతాన్ని సాగర తీరానికి తరలించవలసిందిగా గరుత్మంతుణ్ణి ఆదేశించాడు విష్ణుమూర్తి. గరుత్మంతుడు శ్రీహరిని మందర పర్వతాన్ని తన వీపు పైన ఎక్కించుకొని పోయి సముద్ర తీరాన దించివేశాడు. దేవతలు దానవులు సర్పరాజైన వాసుకుని పిలిచి అమృతంలో కొంత భాగం ఇస్తామని చెప్పి కవ్వపు తాడుగా ఉండమని వేడుకొన్నారు. పర్వతం చుట్టూ చదును చేసి వాసుకిని దాని చుట్టూ చుట్టి పర్వతాన్ని పాల సముద్రంలో త్రోశారు. దేవతలు వాసుకి పడగల వైపు పట్టుకొనగా రాక్షసులు నీచమైనటువంటి దాని తోకను పట్టుకోవడానికి నిరాకరించారు. దేవతలు సరేనని తోక వైపు పట్టుకొనగా రాక్షసులు తలవైపు పట్టుకొని చిలకడం ఆరంభించారు. వెంటనే మందర పర్వతం బుడబుడమని మునిగిపోసాగింది. రెండు పక్షాల వారు పర్వతాన్ని ఎత్తడానికి సాయశక్తులా శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. దైవ సహాయం లేనిదే ఎలాంటి శ్రమ అయినా ఫలించదని గుర్తించిన వారై దేవదానవులు విష్ణుదేవుణ్ణి ప్రార్థించారు. ఒడ్డునే నిల్చొని చూస్తున్న విష్ణువు వారిపై దయతలచి అందరూ చూస్తుండగా సముద్రంలోకి దిగాడు. సముద్రంలో దిగిన విష్ణుమూర్తి మహాకూర్మంగా మారిపోయాడు. మహాకూర్మం యొక్క వీపు 1,00,000 యోజనాల విస్తీర్ణత కలది. ఆ మహాకూర్మం పర్వత మూలానికి వెళ్ళి తన వీపుపై కొండనెక్కించుకొని దానిని పైకి ఎత్తగా దేవదానవులు హర్షధ్వానాలు చేశారు. భగవంతుడు కూర్మరూపుడై మందరగిరిని ధరించి దాని శిఖరాన్ని 1000 చేతులతో ఊగకుండా పట్టుకున్నాడు. అలాగే వాసుకి యందు ప్రవేశించి రాపిడికి దాని శరీరం తెగిపోకుండా శక్తి ఇచ్చాడు. దేవదానుల్లో ఆవేశించి వారికి కూడా శక్తి ఇచ్చాడు. వారిని ప్రోత్సహించడానికి తాను కూడా దేవతల ముందు నిల్చొని కొంతసేపు లాగడం ఆరంభించాడు శ్రీ మహావిష్ణువు. దేవదానవులు అత్యంత ఉత్సాహంతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ చిలకడం సాగించారు. మందర పర్వతం కవ్వం వలె గిరగిరా తిరగసాగింది. పాల తుంపరులు మేఘాల వలె ఆకాశాన్ని ఆవరించాయి. రెండు వైపులు ఉత్సాహంతో పాటు పట్టుదలలు పౌరుషాలు కూడా పెరగసాగాయి. చేపలు చిన్న చిన్న తిమింగలాలు లాంటి జలచరాలు చచ్చి తేలిపోతున్నాయి. సర్పరాజు శరీరం శిథిలమవుతూ ఉంది. దేవదానవుల పట్టు మరింత బిగుసుకున్నది. అంతలో సముద్రం నుండి అగ్నిజ్వాలలతో కూడిన హాలాహలమనే మహావిషం కారు మేఘాలలాగా వెలువడడం ఆరంభించింది. రాక్షసులు దేవతలు భయంతో వాసుకుని విడిచి పరిగెత్తసాగారు. ఆ హాలాహలము బుగబుగమనే పొగలతో, చిటపటమనే నిప్పు కణాలతో, దగదగమనే జ్వాలలతో ఆకాశాన్ని ఆవరిస్తున్నది. అడవులు మండిపోతున్నవి. జీవరాశులు మాడిపోతున్నవి. నదులు సముద్రాలు ఇంకిపోతున్నవి. పర్వతాలు బద్దలైపోతున్నాయి. ముల్లోకాలు తల్లడిల్లుతున్నాయి. అకాల ప్రళయం సంభవించిందేమోనని అందరూ భయభ్రాంతులైనారు. బ్రహ్మాది దేవతలు దిక్కుతోచక శివుని చెంత చేరి సాష్టాంగ ప్రణామాలు చేసి ఆ పరమశివుణ్ణి స్తుతిస్తున్నారు. ఓ పరమేశ్వర శంకర, నీవు పంచభూతాలలో ఉన్నవాడువు, వాటికి నీవు ఈశ్వరుడువు, జీవుల యొక్క భావనారూపుడువు, దేవ మహాదేవ,
దేవతలచే పూజింపబడువాడా, ఈ లోకాలన్నిటికీ ప్రభువు నీవు. బంధ మోక్షాల నిర్దేశకుడువు, ఆత్తులకు శరణ్యుడైన గురువువు. బుద్ధిమంతులు నిన్ను ప్రీతితో పూజిస్తారు. సకల సృష్టి స్థితి సంహార కర్తవై బ్రహ్మ విష్ణు శివుడనే పేర్లతో ప్రకాశించేవాడువు నీవే. నిగూఢమైన పరబ్రహ్మవు నీవు. సత్ అసత్ రెండును నీవే. శక్తిమయుడువు, శబ్ద బ్రహ్మవు నీవే. జగత్తు అంతా నిండియున్న అంతరాత్మవు, సమస్తానికి ప్రాణము నీవే పరమశివ. ఈ జగములన్నీ నీయందే ఉద్భవిస్తాయి, నీయందే నివసిస్తూ ఉంటాయి, మరి నీయందే లయిస్తాయి. నీ ఉదరము సర్వభూతములకు నిలయము. మహేష, కొందరు నీవు ఉన్నావని అంటారు, కొందరు నీవు త్రిగుణాతీతుడు గనుక ఉండవు అని అంటారు, మరికొందరు నీవు ఉన్నావో లేవో అని నిన్ను గూర్చి తికమక చెందుతూ ఉంటారు. ఓ త్రినేత్ర, త్రిమూర్తులకు, త్రిజగాలకు, త్రికాలాలకు మూలమైనటువంటి విభేదాలతో కనిపిస్తూ ఉన్న చివరకు ఏకైక పరబ్రహ్మవై అభేద తత్వమై నీవు ఒప్పుతున్నావు. సత్ అసత్ తత్వములతో కూడుకున్న చరాచర సృష్టికి ఆశ్రమమున్న నిన్ను పొగడ్డానికి మేము ఎంతటి వారము దేవదేవా. ఓ చంద్రశేఖర, సంసార లంపటాన్ని నివారించడానికి, సంపదను అనుగ్రహించడానికి, జయాన్ని సిద్ధింపజేయడానికి, దుష్టులను హతమార్చడానికి నీకే చెల్లుతుంది. ఓ సర్వలోక పూజ్య, మేము నిన్ను తప్ప ఇంకెవ్వరిని ఎరుగము. నీవు తప్ప ఇంకెవ్వరు ఈ లోకాలను కాపాడలేరు. ఈ లోకాలన్నిట నీకంటే గొప్పవాడు ఇంకెవ్వడూ లేడు. ఓ పరమేశ్వర, ఇప్పుడు ముల్లోకాలు ఒక ఘోర విపత్తులో పడినవి. దేవదానవులు అమృతం గురించి పాలసముద్రాన్ని మదించగా హాలాహలము ఉద్భవించినది. లోకాలు భస్మము కానున్నవి. ఆ విషజ్వాలను పరిహరించడానికి, లోకాలను రక్షించడానికి నీవే సమర్థుడివని విశ్వసించి నిన్ను ప్రార్థిస్తున్నాము. రక్షించు ప్రభు, రక్షించు అని వేడుకుంటున్న బ్రహ్మాది దేవతలను అభ్యర్థనకు మన్నించి సర్వభూత హితుడైనటువంటి పరమశివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు. దేవి, లోకాలకు సంభవించిన విపత్తును గురించి విన్నావు కదా. ప్రాణులను కాపాడడం ప్రభువుల కర్తవ్యము. భవానీ, పరహిత మెవ్వడు చేస్తాడో అతడు పంచభూతాలకు చాలా ఇష్టుడవుతాడు. పరహితమే పరమధర్మము. పరహితముకు ఎక్కడా ఎదురు ఉండదు. ఓ కమలాక్షి, విష్ణువు మనస్సులో ఆనందిస్తే లోకాలన్నీ ఆనందిస్తాయి. శ్రీహరి లోకాలు సంతోషించే విధంగా ఆలాహలాన్ని నివారించడం మంచిది. నేను ఆ ఆలాహలాన్ని ఆరగించి లోకాలను కాపాడుతాను అని చెప్పాడు. శివాని సమ్మతించి, మీకు ఇష్టమైన రీతిన లోక కళ్యాణం చేయండి స్వామి అని సమ్మతిని తెలియజేసింది. మింగవలసినది హాలాహలమని తెలిసి మింగదలుచుకున్న అతను తన పతిదేవుడే అని తెలిసి కూడా దాని వలన లోకాలకు మేలు కలుగుతుందనే సదుద్దేశంతో సర్వమంగళ అయిన పార్వతీదేవి హాలాహలాన్ని మింగమని అనుమతిచ్చింది. మరి ఆ తల్లి తన మాంగళ్య బలాన్ని ఎంతగా నమ్మిందో కదా. తనకే కాకోకుండా సర్వలోకాలకు భర్త అయిన సర్వేశ్వరుడు సర్వలోకాలకు మంగళం చేకూర్చే పవిత్ర సంకల్పంతో చేయబూసుకున్న మహత్తర త్యాగం వలన తనకు కలగబో ప్రమాదాన్ని అయినా లెక్క చేయకుండా సమ్మతించిన సర్వమంగళదేవి సార్థక నామం అయింది కదా. అప్పుడు పరమశివుడు తన చెయ్యి చాచి అన్ని చోట్ల వ్యాపించి ఉన్న హాలాహలాన్ని ఊడ్చి పోగు చేసి కబాలంగా చేసి నేరేడు పండును మింగినంత విలాసంగా నోట్లో వేసుకున్నాడు. ఆయన ముఖం వాడిపోలేదు, చెమటైనా పట్టలేదు, కన్నులు ఎర్రబడలేదు, మెడలోని సర్పాలు కదలలేదు, సిగపైన చంద్రుడు కందలేదు. తన ఉదరము సమస్త లోకాలకు నిలయము కనుక ఆ గరళాన్ని లోనికి పోరాదని దాని గొంతునందే ఉండేటట్లు నిలుపుకున్నాడు. అప్పుడు ఆ కంఠము నీలవర్ణం అయిపోయింది. అందువలనే ఆయన్ని మనం నీలకంఠుడు, గర్లకంఠుడు అని కొలుస్తాం.
లోకరక్షణ కోసం ఆయన చేసిన త్యాగానికి చిహ్నమై ఆ నీలకంఠుడు మనకి ఒక అమూల్యమైన ఆభరణంగా భాసిస్తూ ఉంది. పరమశివునికి నీలంగా కంఠం అనమాట. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు, ఉమాదేవి మేలు మేలు అంటూ జయధ్వానాలతో స్తుతించారు. శివుని చేతి నుండి జారిపడిన విషపు చుక్కలు కొన్ని పాములు, తేళ్ళు వంటి కీటకాలు నాకడం చేత అవి విష కీటకాలైనవి. అలాగే కొన్ని విషపు ఔషధాలు కూడా అయ్యాయన్నమాట. దేవాసురులు భయం తీరిపోయింది. మళ్ళీ సాగర మంథనం కొనసాగించారు. కొంతసేపటికి కామధేనువు బయటకు వచ్చింది. తెల్లని పుష్టిగా ఉన్న శరీరము, నిండైన పెద్ద పొదుగు, అందమైన కొమ్ములు, మనోహరమైన రూపంతో కోరిన కోరికలు తీర్చే దివ్యధేను అది. హోమద్రవ్యాలు పొందవచ్చునని, యజ్ఞయాగాది క్రతువులకు చాలా పనికి వస్తుందని ఆ సురభని ఋషులు కావాలని తీసుకున్నారు. మనకి కామధేనువు ఎవరు తీసుకున్నారు? ఋషులు తీసుకున్నారు. తరువాత వచ్చింది ఉచ్చాస్రవం అనే అశ్వం, గుర్రం వస్తుంది. అది తెల్ల ఏనుగు అనమాట. ఇంద్రుడు కోరుకుంటాడు, విష్ణు వారించి బలి చక్రవర్తికి ఇప్పిస్తాడు. ఉచ్చాస్రవం అనే ఒక అశ్వము బలి చక్రవర్తికి ఇచ్చారనమాట. తర్వాత ఐరావతం అనే 4 దంతాల తెల్లని ఏనుగు వస్తుంది. దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. తర్వాత కల్పవృక్షం అన్ని ఋతువుల్లో విరబూస్తూ రాలిపోయిన పువ్వులతో ఆశ్రితుల కోరికలు తీర్చే కల్పవృక్షం అనమాట. దాన్ని తన నందనవనానికి శోభ తెచ్చేదిగా ఉంటుందని ఇంద్రుడు సంగ్రహించాడు. తర్వాత వచ్చారు అప్సరసులు. మెరుగు తీగ వంటి మేని ఛాయతో నిత్య యవ్వనలో ఉండే దివ్య సుందరీమణులు వారు తన కొలువులో నృత్య గానాలతో రంజింప చేయాలని ఇంద్రుడు వారిని కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఇంద్రుడు ఐరావతం, తర్వాత వచ్చి కల్పవృక్షం, అప్సరసలను కూడా తీసుకున్నారు. పోనీలే అని అసురులు ఊరుకున్నారు. అప్పుడు ఉద్భవించాడు చంద్రుడు. బ్రహ్మదేవుడు అతన్ని ఆకాశాన్ని అధిష్ఠించమని చెప్తాడు. తరువాత మనకి త్రిలోక సుందరి అయినటువంటి లక్ష్మీదేవి వస్తుందన్నమాట. బ్రహ్మదేవుడు విశ్వంలోని సౌందర్యం అంతా పోచేసి తీర్చిదిద్దిన అందాల రాశి ఆమెను దేవ అసురులందరూ కాంక్షించారు, కోరుకున్నారు. ఇంద్రుడు ఒక రత్నాల పీటను తెచ్చి ఆమెను కూర్చోబెట్టాడు. నదులు బంగారు కలశాలతో నీరు తెచ్చి స్నానం చేయించడానికి సిద్ధపడింది. తర్వాత భూమి సుగంధ ఔషధాలు తెచ్చింది. గోవులు పంచామృతాలు ఇచ్చాయి. మాసములు ఫలపుష్పాలు ఇచ్చాయి అన్నమాట. దిగ్గజాలు పూర్ణ కలశాలతో అభిషేకం చేయగా ఋషులు మంత్రాలు చదివారు. గాంధర్వులు గానం చేశారు. నటులు నాట్యమాడారు. సముద్రుడు పట్టు పీతాంబరాలను, వరుణుడు వైజయంతిమాలను, విశ్వకర్మ ఆభరణాలను, బ్రహ్మ పద్మమును, సరస్వతి మాలను సమర్పించారు. మహాలక్ష్మి మాలను చేత పట్టుకొని దానిచే అలంకరింపబడడానికి అర్హుడెవ్వరా అని యోచించసాగింది. అక్కడ చేరి ఉన్న వారందరినీ పరికించి చూసింది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఆమెకి కనిపిస్తూ ఉందన్నమాట. కొందరు తపోధనులు కానీ క్రోధవశులు, కోపం వస్తుందన్నమాట. కొందరు మహాజ్ఞానులైన సంగమము విడలేనివారు. కొందరు సకల సద్గుణ సంపన్నులైన కోరికలు జయించలేనివారు. కొందరు నిష్ఠాగరిష్ఠులైన దయాధర్మాలు లేనివారు. కొందరు రూపవంతులైన కాలవశులు, అంటే ముసలితనం, వార్ధక్యాన్ని జయించలేనివారు, ముసలితనాన్ని జయించలేనివారు. కొందరు శక్తివంతులైన శీలము లేనివారు. ఈ విధంగా ఆమె ఎవ్వరిని ఎన్నుకోలేకపోయింది. చివరికి ఆమె దృష్టి మన విష్ణుమూర్తిపై పడింది. ఆ మహనీయుడు నిశ్చింతుడై, నిర్వికారుడై ఆమెను అపేక్షించిన వాడై ఉన్నాడు. ఆయన సకల సద్గుణ సంపన్న పరిపూర్ణుడు, ఏ విధమైన లోపము లేనివాడు, దివ్య మనోహర రూపుడు. కానీ తాను ఆయనకు తగినదా అని ఆమె ఆలోచిస్తుందన్నమాట. ఆయన తనను స్వీకరిస్తాడా అనే సందేహంతో ఆమె తడబడుతున్న అడుగులతో పోయి మాలను ఆయన కంఠంలో వేసి సిగ్గుతో నిల్చుండిపోయింది. విశాలమైన ఆయన యొక్క వక్షస్థలం పైన ఆమె చూపుని నిలిపి అదే తన యొక్క నివాసమని స్థిరపరచుకున్నది. సర్వజ్ఞుడైన స్వామి తదాస్తు అనుకొని ఆమెని స్వీకరించాడు. అప్పుడు మన సముద్రు మామ అయినటువంటి సాగరుడు కూడా వచ్చి కౌస్తభమని కూడా ఇస్తాడు.
శ్రీ మహావిష్ణువు తన వక్షస్థలంలో లక్ష్మీదేవిని కౌస్తుభమణిని ధరిస్తాడనమాట. తర్వాత బ్రహ్మ రుద్రాదులంతా స్తోత్రాలు చేశారు. పుష్పవర్షం కురిసింది. మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు సోకిన వారందరూ సుఖ సంపదలతో ఆనందించారు. అసూయ ద్వేష రోషాలతో మండిపడుతున్న అసురులు ఆమె యొక్క అనుగ్రహానికి దూరమైన వారే దుఃఖాన్ని పొందారు. తరువాత వచ్చింది అందాల రాశి అయిన వారుణి కన్య. ఆ వారుణి కన్యను మాత్రం రాక్షసులకి ఇచ్చారనమాట. తరువాత ధన్వంతరి మన యొక్క విష్ణు అంశగల దివ్య పురుషుడు వచ్చాడు. ఆయన వైద్య విద్యా నిపుణుడు. అతని చేతిలో అమృత కలశం ఉంది. దాన్ని అసురులు అతని చేతి నుండి లాక్కొని పోయారనమాట. ఆ తర్వాత మనకి అప్పుడు ఏమవుతుంది, శ్రీ మహావిష్ణువుని దేవతలు ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారం ఎత్తి ఆ దానవుల వద్దకు వస్తాడు. జగన్మోహి రూపుడైన శ్రీ మహావిష్ణువు వయ్యారాలు వలకపోసుకుంటూ అటు ఇటు తిరుగుతుంటే రాక్షసులు మనకి ఆ జగన్మోహన్ చూస్తూ ఉంటారనమాట. మనకి అప్పటి వరకు జరిగిన గాథంతా చెప్పి దేవదానవులు అన్నదమ్ములు అవుతారని, సాగర మందనం వల్ల అమృతం వచ్చిందని, ఆ అమృతాన్ని వారిద్దరికీ పంచమని కోరుతారు. అప్పుడు ఆ జగన్మోహిని దేవదానవులు 2 పంక్తుల్లో కూర్చోబెట్టి దర్భల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ దానవులకు మాత్రం తన వయ్యారాలతో మభ్యపెట్టింది. రాహు అనే రాక్షసుడు అది గ్రహించి దేవతల పంక్తిలో కూర్చున్నాడు. ఆ విషయాన్ని సూర్యచంద్రుడు సంధ్య ద్వారా మహావిష్ణువుకి జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి తెలుపుతారు. విష్ణు సుదర్శన చక్రంతో రాహు యొక్క తల తెగ నరికేస్తాడు. ఆ విషయం పక్కన ఉన్న దానవులకు తెలియలేదు. ఎందుకంటే మన జగన్మోహిని చూస్తూ ఉండిపోతారనమాట. అమృతం మొత్తం ఒక్క చుక్క కూడా రాక్షసులకు లభించదు. దేవతలకి పనిచేసి జగన్మోహిని అదృశ్యమైపోతుంది. ఇది మనకి క్షీరసాగర మదనం వృత్తాంతం. మనకి నోట్ చేసుకోండి. మనకి కూర్మావతారం ఉంటుంది శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో. మందర పర్వతం మనకి కవ్వం అనమాట. మందర పర్వతం కవ్వం. వాసుకి సర్పరాజు మనకి తాడు. విష్ణుమూర్తి మహాకూర్మమై మందర పర్వతాన్ని మునిగిపోకుండా వీపు మీద ధరించి ఉంటాడనమాట. పాల సముద్రాన్ని వాసుకి తాడుగా, మందర పర్వతాన్ని కవ్వంగా, దేవతలు తోక వైపు పట్టుకుంటారు, రాక్షసులు తలవైపు వాసుకుని పట్టుకొని చిలకడం ప్రారంభిస్తారు. మొదట హాలాహలం వస్తుంది. పరమశివుడు ఆలాహలాన్ని మనకి స్వీకరించి మనకి కంఠం నీలగా మారిపోతుంది. అందుకే మనం శివుణ్ణి నీలకంఠుడు అని ఆరాధిస్తాం. తర్వాత కామధేను వస్తుంది. కామధేను ఋషులు తీసుకుంటారు. తర్వాత ఉచ్చస్రవం అనే అశ్వం వస్తుంది. బలి చక్రవర్తికి ఇస్తారు. తర్వాత ఐరావతం, కల్పవృక్షం, అప్సరసులు ఇవన్నీ కూడా ఇంద్రుడు తీసుకుంటాడు. చంద్రుడు బ్రహ్మదేవుడు ఆకాశాన్ని అధిష్ఠించమంటాడు. చంద్రుడు మనకి ఆకాశంలో ఉంటాడు. తర్వాత శివుడు తలపైన కూడా ఉంటారు. తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తి స్వీకరిస్తారు. వారుని కన్య వస్తుంది. ఈ వారుని కన్య మాత్రం రాక్షసులకు ఇస్తారనమాట. తర్వాత ధన్వంతరి చేతిలో అమృత కలశం ఉంటుంది. మోహిని అవతారం ఎత్తి అమృతాన్ని మొత్తం దేవతలు స్వీకరిస్తారు. దీనికి మొత్తం మూలం వచ్చి శ్రీమద్ భాగవత సంగ్రహము, గీతా ప్రెస్ వారిది. తర్వాత వచ్చి భుషశ్రీ గారిది శ్రీమద్ భాగవతం. తర్వాత వికీపీడియా. మనకి కొన్ని క్వశ్చన్స్ వచ్చి చూద్దాం అవి. ఈ క్రింది పర్వతాల్లో ఏది సముద్రాన్ని చిలికే సముద్ర మందనం సమయంలో కవ్వంలా పనిచేసింది మనకేంటి మందర పర్వతం. తాడు అని ఏంటి అని అడిగితే వాసుకి. తర్వాత ఈ కింది వాటిల్లో దేవతలు తమ అమరత్వాన్ని నిలుపుకోవడానికి సహాయం చేసిన విష్ణువు యొక్క రూపం ఏది? జగన్మోహిని మోహిని. తర్వాత మనకి ఇది స్క్రీనింగ్ టెస్ట్లో క్వశ్చన్స్. క్షీరసాగర మదనంలో మనకి కవ్వంగా వాడిన పర్వతం మందర పర్వతం. ఇది మెయిన్స్లో కూడా వచ్చింది, రిపీట్ అయింది మళ్ళీ. తర్వాత మనకి విష్ణు వక్షస్థలంలో ఉన్నటువంటి
ఆభరణం ఏంటంటే కౌస్తుభం. ఇది మనకి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని స్వీకరించినటువంటి తన మామగారైనటువంటి సాగరుడు మనకి కౌస్తుభం అని మహావిష్ణువుకి ఇస్తారు. వక్షస్థలంలో మనకి శ్రీ మహావిష్ణువుకి కౌస్తుభం ఉంటుంది, అలాగే లక్ష్మీదేవి కూడా ఉంటారనమాట. తర్వాత వశిష్ఠుని యొక్క గోవు పేరు, మనకి ఋషులు కామధేనువు స్వీకరించారు కదా, అదే కామధేనువు వశిష్ఠుని దగ్గర కూడా ఉంటుంది. దాని పేరు నందిని. రామాయణంలో శబల అని కూడా ఉంటుంది. సో ఆప్షన్స్లో ఏది ఉంటే అది ఆన్సర్ పెట్టండి, కామధేను. తర్వాత మనకి పరీక్షిత్ మహారాజుకి భాగవత పురాణాన్ని చెప్పింది ఎవరంటే సుఖ మహర్షి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.